యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. విరాజ్, నువ్వెప్పుడొచ్చావు టెంపుల్ కి? ఇప్పుడే. అది సరే, చైత్ర ఇక్కడ ఇక్కడే ఉండాలి. నేను ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వచ్చేసరికి టైం పడుతుందని అలా టెంపుల్ మొత్తం రౌండ్ వేయడానికి వెళ్ళిందేమో. ఎక్కడికి వెళ్ళినా తను కనబడినంత రష్ ఏం లేదు కదా. ఎక్కడున్నా ఈజీగా కనబడాలి. ఇన్ఫ్యాక్ట్ ఫోన్ కూడా సిగ్నల్ అందట్లేదు. ఇక్కడేమో ఫుల్ సిగ్నల్స్ ఉన్నాయి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడే ఉంటుందిలే విరాజ్. నేనేమైనా ఆట పట్టిస్తుందేమో. ఎమోషన్స్తో ఆడుకోవడం చైత్రకి తెలీదు. ఏదో జరిగింది. సంథింగ్ ఈజ్ రాంగ్. బయట చూద్దాం పద. ఎక్కడికి వెళ్ళింది చైత్ర? ఎస్, ఇది చైత్రదే. చైత్ర! స్మైలీ, ఇక్కడ ఏదైనా వెహికల్ చూసావా? అంటే అన్యూజువల్ గా ఉన్న వెహికల్? ఏమో విరాజ్, నేను లోపల ప్రదక్షిణలు చేస్తున్నాను కదా. ఏవేవో వెహికల్స్ వచ్చాయని పట్టించుకోలేదు. బ్రదర్, ఇక్కడ ఎక్కడైనా అన్యూజువల్ వెహికల్స్ తిరగడం చూసారా? ఇందాక ఒక ఓమ్ని వ్యాన్ ఉండిందన్నా. దానికి కాషాయపు రంగు జెండాలు కూడా ఉన్నాయి. ఇంతసేపు ఇక్కడే ఉండింది. జస్ట్ ఇప్పుడే ఇందాక వెళ్ళింది. స్మైలీ, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. కొంపతీసి వీడుగాని వాళ్ళని చేయడు కదా. ఈ విషయం ముందు పృథ్వీకి చెప్పాలి. అయినా వాళ్ళు వెళ్ళిన స్పీడ్కి వీడికెప్పటికీ దొరకరు కదా. ఇంకా దాని బతుక్కి ఎండుకాడు తప్ప వీడి బతుకి సుబక్కాడు లేనట్టే. అన్నా, పని అయిపోయింది. మరి ఫోటో తీసానన్నా. రే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలన్నా? ఈ
అయినా ఏదో ఒంట్లో కరెంటు పాసే నేను జస్ట్ టీజ్ చేస్తే ఆ మాత్రానికి ఆ నవ్వును పిలిపించి మమ్మల్ని కొట్టిస్తావా? అందుకే ఇప్పుడు మేము నిన్ను దెబ్బ కొట్టడానికే మీ అక్కని ఎత్తుకొచ్చాం. సో తను ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వొచ్చి నాతో తాళి కట్టించుకోవాలి. సంజే? నువ్వు వాడితో కొట్టించిన దెబ్బకి ఇదే మా ఎదురు దెబ్బ. ఇదే ఇలాగే మాట్లాడాలి. అర్థమైందా? అయినా నిన్ను వాడు వీడు అంటాం. రే, విలనిజం వర్కౌట్ అవ్వాలంటే గొంతులో బేసే కాదు, మాటలో మసాలా కూడా వాడాలి. నాకేం ఈగో లేదులే గాని కానివ్వు. హలో, ఎవరు? హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? మీ అక్క ఫోటో చూసి షాక్ అయ్యావా? నిన్ను చూడగానే మా ఒంట్లో ఏదో కరెంటు పాస్ అయ్యి నేను తీసేస్తే వాటెవడో కోన్ కిస్క గొట్టంగాని తీసుకొని వచ్చి మమ్మల్ని కొట్టిస్తావా? ఆశగా నీ దగ్గరికి వస్తే ఆ వేస్ట్ పిల్లతో కొట్టిస్తావా? అందుకే ఇప్పుడు నిన్ను దెబ్బ కొట్టడానికి మీ అక్కనెత్తుకొచ్చాం. తను ప్రాణాలతో బయటపడాలంటే నువ్వొచ్చి నాతో తాళి కట్టించుకోవాలి. సంజే, ఆ రోజు ఆడెవడో నీకు అండగా ఉన్నాడని రెచ్చిపోయావు. ఇప్పుడు అండ కాదు, నీ అక్క ఫోటోకి దండ పడిపోద్ది. మేం చెప్పినట్టు చెయ్యి. ప్లేస్ మెసేజ్ చేస్తాను, త్వరగా వచ్చేసాయి. హలో హలో హలో. ఎలా చేశానా? బాగా చేశానా? పర్లేదురా, నీ విలనిజం బాగానే వర్కౌట్ చేశా. నాకు ఈగో లేదు అన్న పాపానికి ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయా. టైం రా, టైమ్. పద. రే పృథ్వీ, ఇదంతా నీ ప్లానే అని తెలుసురా. నువ్వు ఎలా ప్లాన్ చేసినా ఫైనల్ గా పచ్చడయ్యేది నువ్వేనని మర్చిపోకు. టైం లెక్క పెట్టుకో. నీకు మీ అమ్మకి కౌంట్ డౌన్ మొదలైంది. ఇక మీ జీవితాలతో తొక్కుడు బిల్ల ఆడుకోవడానికి నీ లైఫ్లోకి వస్తున్నా. వెయిట్ చెయ్యి. ఎంజాయ్. సింపుల్గా చచ్చిపోతాయాలా? మీరేంటి అలా చూస్తున్నారు? కటింగ్ జరుగుతుందిరా. క్లాప్స్ క్లాప్స్. హ్యాపీ డెత్ డే టు యూ,
హ్యాపీ డెత్ డే టు యూ చైత్ర. హ్యాపీ. అయ్యో, రక్తమంతా పోతుంది. నువ్వు నా ప్లాన్స్తో ఆడుకుంటే నేను నీ ప్రాణాలతో ఆడుకుంటున్నా. ఇక్కడే చావు. కొన్ని జీవితాలంతే, ఎక్కువ కాలం రాసి పెట్టవు. పదండ్రా. ఏంట్రా, ఇంకా మహి నుంచి ఫోన్ రాలేదేంటి? మసాలా దట్టించి బాగానే పర్ఫామ్ చేసావు కదా. వాట్స్ గోయింగ్ ఆన్? ఎస్ 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 రే, వచ్చేసింది. వల్లో పడ్డానికి చేప పిల్ల ఫోన్ చేసేసింది. ఇంకేంటనా, ఎత్తి పులిసెట్టేయ్. హలో మహి. పృథ్వీ గారు, మహి, మళ్ళీ ఏమైంది మహి? ఎనీ ప్రాబ్లం? నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి పృథ్వీ గారు. ఎక్కడున్నారు? మహి, ఆంటీ ఎలా ఉందో ఒకసారి చూద్దామని ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే ఆంటీ ఇంటి గేటు ముందర ఎంటర్ అవుతున్నా. అవునా? సరే పృథ్వీ గారు, మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నా. చాలా ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. అస్సలు టైం లేదు. మహి, అసలు ఏమైంది? ప్లీజ్ పృథ్వీ గారు, అన్నీ వచ్చాక చెప్తాను. అక్కడే ఉండండి. అలాగే మహి. బాయ్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఏ తెగడ 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 తెగడ. మహి, రా మహి, రా. నెమలికి నేర్పిన నడకలివి అంటూ రా రా. నమిలేస్తా, నీ లైఫ్ నేను నలిపేస్తా. రేయ్, బీ కేర్ఫుల్. సొల్లు డిస్కషన్లు పెట్టకుండా చుట్టూ గమనిస్తూ ఉండండి. దానికోసం ఒకడు డేగలా వెతుకుతూ ఉంటాడు. వాడి లవ్ మనలా ఫేక్ కాదు. వచ్చాడంటే ఒంట్లో మేక్ ఐడియా ఉంది కదా, మేకు దింపుతాడు. అన్నా, నువ్వేం ఫికర్గా కన్నా, మేము చూసుకుంటాం కదా. రేయ్, చూసుకునే తర్వాత ముందు ఈ కాషాయం సెటప్ మొత్తం తీసేయండి. అక్కడ విరాజ్ గాడు టెంపుల్కి వస్తే ఆరా తీస్తాడు. ఇక్కడ చిన్న ఆనవాళ్ళు కూడా దొరకకూడదు వాడికి. అలాగే అన్నా. వస్తున్నా మహి. భగవంతుడా, ఆడపిల్ల జీవితంలో కుటుంబంతో కలిసి తీసుకోవలసిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కుటుంబం కోసం నాకు నేనుగా తీసుకోవాల్సి వచ్చింది. నా నిర్ణయం తప్పో ఒప్పో తెలీదు, కానీ దాని వెనకున్న కారణమే నన్నిలా తప్పదని ముందుకు నడిపిస్తుంది. ఇది ధైర్యమో తెగువో కూడా తెలీదు. నాకున్న సంకల్పమే నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను. ఇది ప్రయాణమో పోరాటమో పేరేదైనా కాని నా ప్రాణం పోయినా నేను చెయ్యాలనుకున్నది చేసే పోతాను. ఎవ్వర్నీ వదలను.
జీవితంలో నేను అనుకున్నది సాధించాలని, గెలవాలని నన్ను ఆశీర్వదించమ్మా. ఏ తల్లైనా బిడ్డ గెలిపే కదమ్మా కోరుకునేది. దీర్ఘాయుష్మాన్ భవ. తలపెట్టిన పని సాధించు తల్లి. లే మహాలక్ష్మి, ఒకసారి అక్కకి ఫోన్ చేయమ్మా. నువ్విక్కడికి వచ్చావని తనకి తెలిస్తే ఎంతో సంబరపడిపోతుంది. ఫోన్ చేయమ్మా. అమ్మా, అక్కకి విషయం ఫోన్లో కాదమ్మా, ఇప్పుడు అక్క దగ్గరికే వెళ్తున్నాను. అక్కడ చెప్తే ఎంతో సంతోషిస్తుంది. అక్క దగ్గరికి వెళ్తున్నావా? సరే అమ్మా, వెళ్ళిరా. అక్కడికి నేను వెళ్తేనే అక్క బయటికి వస్తుందమ్మా. వెళ్ళాలి. వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరా అమ్మా. అక్కని అడిగానని చెప్పు. అలాగే అమ్మా. అక్క ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా. ఇంతవరకు అక్క అవునరా, ఇలా చేయికొస్తే ఎంతసేపు బతుకుతుంది? రక్తం పొయ్యి పొయ్యి ఒక అరగంటలో కోమలోకిపోతుంది. ఆ తర్వాత చచ్చిపోవడమే. ఇక బతికే ఛాన్సే లేదు. అయితే ఓ గంట సేపట్లో కథమా? అప్పటి వరకు మనం వెయిట్ చేయాలా? మనమే చంపేసి ఎక్కడైనా పడేస్తే పని అయిపోతుంది కదా. ఏందిరా నీ ఆగం? దానికదే చేస్తది. అయినా ఆడగా పిల్ల మెళ్ళో తాళి కట్టే గా ప్రోగ్రాం అయ్యేవరకే ఈడ మనం కాపలా కాయాలా. అర్థమైంది. అది సరే, వాడెవడో వస్తాడు ఏదో చేస్తాడని చెప్పావు కదా, వస్తాడంటావా? వచ్చి మాత్రం ఏం చేస్తాడులే. మనం తీసుకుపోవాల్సిన దీని శవాన్ని వాడు తీసుకుపోతాడు అంతే. అయినా మనమేమన్నా బోర్డు పెట్టుకున్నామా వాడు వెతుక్కుంటూ ఏడదాకా రావడానికి? ఓకే అన్నా, పద చల్లగా ఒక బీరేద్దాం. రారా మావా. చెప్పండి, ఏమన్నా తెలిసిందా? యా విరాజ్, రోడ్ నెంబర్ 22లో వ్యాన్ పాస్ అయినట్టుగా తెలిసింది. థ్యాంక్ యూ. అక్కడ నుండి 2 కిలోమీటర్స్ వరకు కెమెరాలు ఏమీ లేవు. సో ఆ ఏరియాలోనే వ్యాన్ ఉన్నట్టు మాకు తెలిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆ ఏరియాకి దగ్గరలోనే ఉన్నాను. త్వరగానే రీచ్ అయిపోతాను సార్. ఓకే విరాజ్, నువ్వు రీచ్ అయ్యేలోపు పెట్రోలింగ్ని కూడా పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ క్యారీ.